మూడు చేపల కథ. ఒక దట్టమైన అడవిలో చాలా ప్రశాంతంగా ఉండే ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో మూడు చేపలు నివసించేవి. అవి మంచి స్నేహితులు అయినప్పటికీ వాటి ఆలోచన విధానం మాత్రం వేరువేరు. మొదటి చేప దూరదృష్టి కలది. ఏ సమస్య వచ్చినా ముందే ఆలోచించి నిర్ణయం తీసుకునేది. రెండో చేప ఆచితూచి ఆలోచించేది. ఇతరులు చెప్పిన మాట విని పరిస్థితిని బట్టి చర్య తీసుకునేది. మూడో చేప నిర్లక్ష్యంగా ఉండేది. అన్నీ అలాగే జరుగుతాయి అని ఆలోచన లేకుండా ఉండేది. ప్రమాద సంకేతం. ఒక సాయంత్రం కొంతమంది మత్స్యకారులు చెరువు దగ్గరకు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతూ, ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి, రేపు ఉదయం వలలు వేసి పట్టుకుందాం అని అనుకున్నారు. ఈ మాటలు మూడు చేపలు విన్నాయి. తెలివైన నిర్ణయం. మొదటి చేప వెంటనే చెప్పింది, ఇది ప్రమాదం, మనకు ఇప్పుడే సమయం ఉంది, ఇప్పుడే ఈ చెరువు వదిలి నదిలోకి వెళ్ళిపోదాం అని. రెండో చేప కాస్త ఆలోచించి, ఇప్పుడు రాత్రి కదా, రేపు ఉదయం పరిస్థితిని చూసి ఏం చెయ్యాలో నిర్ణయిద్దాం అని అంది. కానీ మూడో చేప నవ్వుతూ, అయ్యో, వాళ్ళు వస్తారో రారో ఎవరికి తెలియదు, ఎందుకు భయం అంది. రాత్రి నిర్ణయం. మొదటి చేప ఇంకా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా చెరువు నుంచి బయటకు వచ్చి నదిలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. అవకాశం ఉన్నప్పుడే సమస్యను తప్పించుకోవాలి అని అనుకుంది. ఉదయం జరిగినది. మరుసటి రోజు ఉదయం మత్స్యకారులు వలలతో వచ్చారు. రెండో చేప అప్పటికప్పుడు బుద్ధి ఉపయోగించి చనిపోయినట్టుగా నటించింది. నీటి మీద తేలుతూ వచ్చింది. మత్స్యకారులు ఇది పనికిరాదు అని వదిలేశారు. అలా రెండో చేప కూడా తన ప్రాణాలను కాపాడుకుంది. మూడో చేప దురదృష్టం. మూడో చేప మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉంది. వలలు వేసిన వెంటనే అది చిక్కిపోయింది. అయ్యో, ముందే ఆలోచించి ఉంటే ఇలా అయ్యేది కాదు అని చివరికి పశ్చాత్తాపపడింది. నీతి. సమయస్ఫూర్తితో ముందే నిర్ణయం తీసుకుంటే ప్రమాదం తప్పుతుంది. ఆలస్యం, నిర్లక్ష్యం నష్టానికి కారణం. దూరదృష్టి ఉన్నవాడే నిజంగా తెలివైనవాడు. మరొక కథ, మేక మరియు బావి. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఎంతో ఇష్టమైన తెల్లని మేక ఒకటి ఉండేది. ఆ మేక చాలా చురుకైనదే కానీ కొంచెం అవివేకంగా కూడా ఉండేది. ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉండడంతో మేకకు తీవ్రంగా దాహం వేసింది. నీరు నీరు కావాలి అని చుట్టూ చూసింది. కొద్ది దూరంలో ఒక పాత బావి కనిపించింది. ఆ బావిలో నీరు మెరుస్తూ కనిపించడంతో మేక చాలా ఆనందపడింది. అయ్యో, ఎంత మంచి నీరు ఉంది, ఇంత లోతుగా ఉందని ఎందుకు ఆలోచించాలి అనుకొని ఒక్కసారిగా బావిలోకి దూకేసింది. సమస్య మొదలైంది. మేక బావిలో నీరు తాగి దాహం తీర్చుకుంది. కానీ పైకి రావాలంటే గోడలు చాలా ఎత్తుగా, జారుగా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా మేక పైకి ఎక్కలేకపోయింది. అయ్యో, నేనేం చేశాను, ముందు ఆలోచించకుండా దూకేశాను కదా అని బాధపడింది. నక్క రావడం. అదే సమయంలో అటుగా ఒక నక్క వచ్చింది. బావిలో చిక్కుకున్న మేకను చూసి నవ్వుకుంది. నక్క అడిగింది, ఏం మేక, బావిలో నీరు బాగుందా? మేక తెలివిగా ఆలోచించి ఇలా చెప్పింది, అవును నక్క, ఇంత చల్లని నీరు నేనెప్పుడూ తాగలేదు, నువ్వు దిగి వస్తే బాగుంటుంది. నక్క ఆ మాటలు నమ్మి ఆలోచించకుండా బావిలోకి దూకింది.
తెలివి చూపిన మేక. నక్క దిగిన వెంటనే మేక వెంటనే నక్క వెన్నుపై ఎక్కి ఒక్కసారిగా బావి బయటకు దూకింది. బయటకు వచ్చిన మేక నవ్వుతూ చెప్పింది, సమస్యలో ఉన్నప్పుడు బుద్ధి ఉపయోగించాలి. నక్క మాత్రం బావిలోనే మిగిలిపోయింది. నీతి. ఏ పని చేసినా ముందుగా ఆలోచించాలి. అవివేకం ప్రమాదానికి దారితీస్తుంది. ఆపదలో తెలివి మనల్ని కాపాడుతుంది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.